హలో అండి, ఎట్లున్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి జూలై 5 అనమాట, మా పిల్లగాడి బర్త్డే రోజు వ్లాగ్ అండి. ఈ రోజుకైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. 19 వచ్చింది, మొన్నే పుట్టినట్టుంది. అప్పుడే 18 ఏండ్లు నిండిపోయాయి మా కన్నయ్యకి. బర్త్డే కదా, స్వీట్లు చేయడాలు అవన్నీ ఏం లేవన్నమాట. ఎందుకంటే ఇంట్లో స్వీట్ ఎవరు తినరు. చిన్నపిల్లలైతే స్వీట్లు అవి చేస్తాము. ఇప్పుడు పెద్ద పిల్లలు అయినారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పార్టీలు అవి ఇవి మనకి ఇంట్లో మనతో టైం స్పెండ్ చేసేంత ఉండదన్నమాట. ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి పార్టీ చేసుకున్నారు. ఇంకా మేమైతే నైట్కి బిర్యానీ బుక్ చేసేసుకొని తిన్నామన్నమాట. ఇంకా మార్నింగ్ మాత్రం ఇలా పొద్దున్నే లేచేసి బయట తుడిచేసి పూజ అయితే చేసేసుకున్నాను. గాలి బాగా పెడుతుంది చూడండి. అసలు పూజ చేద్దామంటే బయట దీపారాధన పెడదామన్నా అసలు ఉండదన్నమాట. కాసేపు ఉంటుంది, మళ్ళీ కొండెక్కుతుంది. సో అందుకనేసి చాలా తక్కువ, ఓన్లీ ఫ్రైడేస్ మండే మాత్రం అట్లనే పూజ చేస్తాను. ఓన్లీ బత్తీలు వెలిగించేసేసి ఒక నమస్కారం చేసుకుంటాను. కానీ పొద్దున్నే ఇలా పూజ చేస్తే ఇంట్లో ఆ టెంపుల్ వైబ్స్ అనేవి చాలా పాజిటివ్గా ప్రశాంతంగా ఉంటుంది కదా మనసుకి అయితే. సో నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఎవ్రీడే ఈరోజు పూజ చేశాను అనుకోండి, అబ్బా ప్రతిరోజు ఇట్లనే పొద్దున్నే పూజ చేసుకోవాలి, బాగుంటుంది, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక 2-3 రోజులు చేస్తాను. ఒకరోజు నైట్ ఎప్పుడన్నా ఇట్లా పిల్లలతో అట్లా నిద్రపోలేదనుకోండి, మళ్ళీ మార్నింగ్ లేవాలంటే కష్టమైపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు పొద్దున్నే పూజ చేయాలంటే చేయలేము. సో వీలైనప్పుడైతే మాత్రం ఎవ్రీడే మార్నింగ్ లేవగానే స్నానం చేసి పూజ చేసుకుంటే అదొక మంచి, ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ అనమాట. పడుకున్న వాళ్ళు పొద్దున్న లేవగానే మనం పూజ చేసిన తర్వాత లలితా సహస్రనామం కానీ లేకపోతే ఇది సుప్రభాతం కానీ ఇవి పెడతానమాట. పూజ చేసిన తర్వాత పిల్లలకి ఆ మంచి మూడ్తో లేచినప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి మంచి గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట ఇంట్లో కూడా. సో మనకు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళినా కూడా ప్రశాంతంగా చిరాగ్గా ఉండకుండా బాగుంటుంది మూడ్ అనమాట. సో అది ఇంకా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాను బయట. ఇంకా ఇంట్లోకి వెళ్ళేసి ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను అనమాట. సో ఇది నా శారీ చూసారండి, ఎల్లో చీర అనమాట, ప్లెయిన్ శారీ. ఇది సాటిన్ శారీ, సేమ్ కలర్ వచ్చేసి బనారస్ బ్లౌజ్ తీసుకున్నాను. అండ్ ఇంకొక శారీకి కూడా మ్యాచ్ అవుతుందని, ఇలాంటివి కొంచెం బ్లౌజెస్కి కాస్ట్ ఎక్కువ పెట్టినప్పుడు ఒక 2-3 శారీస్కి అయితే మ్యాచ్ అయ్యే విధంగా మనం తీసేసుకుంటాము. సో ఇంకా పూజ అంతా చేసిన తర్వాత గేట్ వేసేస్తాను కంపల్సరీ. ఇంకా లోపలికి వచ్చేసి పాలు కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ పాలు అయితే తీసుకుంటాము, లీటర్ తీసుకుంటే సరిపోతాయి రోజుకి. పాలు కట్ చేసేసి ఫస్ట్ నాకైతే పూజ చేసినా చేయకపోయినా మార్నింగ్ లేవగానే కాఫీ ఉండాలన్నమాట. సో ఇంకా ఫస్టే పాలు పెట్టేసి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. అలా లలితా సహస్రనామం వింటూ పని అంతా చేసేసుకుంటానమాట. ఓన్లీ 6 to 7 వరకే అంతే. మళ్ళీ మా పాపకి ఆమెను రెడీ చేయడము, కాలేజీకి పంపించడము, తర్వాత ఆమెతో పని ఉంటుంది. ఒక 20 minutes అట్లా 7:20కి వెళ్ళిపోతుంది. సో ఇంకా పాలు ఇన్ని కాగే లోపల టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్ కాబట్టి కొన్ని మాత్రమే, అంటే ఓన్లీ 2 glasses అయ్యేమైన పాలు కొన్ని పెట్టేసి మా సార్కి నాకి సపరేట్గా కాంచుకుంటాను. అండ్ మీగడ కూడా ఉంటుంది కదా, సో అందుకనేసి ఎక్కువ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేసి బాగా మీగడ కట్టేలాగా కాస్తానన్నమాట పాలు. ఇక అన్నం కూడా ఆన్ చేసిన. ఈరోజు అయితే మా ఆయన కూడా నాకు లంచ్ బాక్స్ వద్దని చెప్పాడు. సో నానికి ఒక్కనికే కాబట్టి వాడికి టమాటో రైసే కలిపిన. పాప అన్నది, మమ్మీ బర్త్డే రోజు కూడా టమాటో రైసేనా చీ అంట. ఇంకా బిర్యానీలు ఇవి చేద్దామంటే మాత్రం నైట్కి మేము వెళ్ళి తింటాము బయటకు వెళ్ళి. ఇప్పుడేం వద్దు, నాకు సింపుల్గా చేయమని చెప్పాడు. కాఫీ కలిపిన, ఇది మా ఆయనకు కలిపిన కాఫీ నేను తాగుతున్నాను అనమాట. సో నాది సపరేట్, నాకు కొంచెం ఎక్కువ బెల్లం వేస్తాను, ఆయనకు కొంచెం తక్కువ వేస్తాను. తక్కువ వేయమంటాడు. షుగర్ అయితే అసలు వాడము, బెల్లమే యూజ్ చేస్తాను. తర్వాత ఇంకా అన్నం అయిన తర్వాత టమాటో రైస్ కూడా కలిపేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్కి. ఈ ఉన్న టమాటోలన్నీ ఏరేసి మళ్ళీ పక్కన పడేసి రైస్ పెట్టేయాలి. టమాటో రైస్ చేసినప్పుడు ఇదొక ప్రాబ్లం అనమాట. టమాటో తొక్కలన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసి పక్కన ఏమని చెప్తారు. టిఫిన్ మాత్రం ఇంకా ఈరోజు టిఫిన్ అయితే చేయలే, పాప ఇదే తిన్నది.
మా వాడు ఇట్లా ప్రోటీన్ షేక్ కల్పిస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అట్లా ప్రోటీన్ షేక్ తాగేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా ఆమెకు ఒక్కదానికే టిఫిను, మేమిద్దరం అయితే టిఫిన్ తినము మార్నింగ్, పాపకు ఒక్కదానికే కాబట్టి ఇంకా ఆమె తినే 2 ఇడ్లీలు ఒక్క దోశకి మళ్ళీ చట్నీలు ఇవన్నీ చేయడం ఎందుకనేసి మార్నింగ్ ఎలాగో ఏవో ఒకటి చేస్తా కదా, సో అలా తినేస్తుంది. ఈవినింగ్ మాత్రం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇంటికి వచ్చిన తర్వాత వేడి వేడిగా ఉండాలన్నమాట వాళ్ళకైతే మాత్రం. సో ఒక్క పూట బాగా తినాలి కదా, అందుకనేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదైతే చపాతీ కానీ పూరి కానీ పెసరట్టు ఇట్లా ఉప్మా ఇట్లా చేస్తానన్నమాట. రైస్ మాత్రం తక్కువే నైట్ టైంలో. మార్నింగ్ ఎలాగో తింటారు, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా రైసే తింటారు కాబట్టి ఈవినింగ్ మాత్రం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్. ఇలా నాకు కూడా పని ఎక్కువ కాకుండా మార్నింగ్ టైంలో ఇట్లా నేను చేసేసుకుంటాను అనమాట. వీక్లో ఒక్కసారే ఇడ్లీకి కానీ దోశకి కానీ వేస్తాను, ఒక 3 days అంతే టిఫిన్ అనమాట. ఇంకా మళ్ళీ ఒకరోజు ఉప్మా కానీ ఇట్లా, తర్వాత ఒక్కొక్క రోజు నైట్లో ఏమన్నా ఎప్పుడన్నా రైస్ చేసినా కూడా రైస్ మిగిలితే రాత్రే పెరుగన్నం కలిపేసి పెట్టేస్తాను, మార్నింగ్ అది పోపు పెట్టేసుకుంటాము. సో ఇట్లా మనం ఏది చేస్తే పిల్లలకి అది తినే అలవాటు చేయాలా. టేస్ట్ చూసినా కొంచెం ఉప్పు తక్కువ ఉందనేసి మళ్ళీ ఇంకొంచెం ఉప్పేసి ఇక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేశాను అనమాట. సో అంత లోపల జుట్టు ఆరిపోయింటే తల దువ్వేసుకొని పువ్వులు ఉంటే పెట్టేసుకున్నాను. అప్పుడు చెల్లి ఊరు నుంచి వచ్చేటప్పుడు పూలు పంపించింది అనమాట, అక్క ఊరు నుంచి పంపించింది జాజి పూలు. సో ఎక్కడో కడప జిల్లాలో పాయసంపల్లి నుంచి హైదరాబాద్లో గాజుల రామారంకి వచ్చినాయి ఈ పూలు, జాజి పూలు పెట్టేసుకున్నాను. ఇంకా ముగ్గురు ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారనమాట. ఇక ఇంట్లో ఉండేది నేను ఒకదాన్నే కదా, ఇంకా బట్టలు ఆరేసుకోవడము, ఇంకా మళ్ళీ ఇల్లంతా ఒకసారి తోసేసి చెత్త అంతా ఇల్లు తుడుచుకునేసి మళ్ళీ స్నానం చేసి గుడికి వెళ్ళాను అనమాట. సో శుక్రవారం కదా అందుకనేసి వెంకన్న గుడికి వెళ్ళి తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళేసి బాబుకి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చానమాట. సో ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా అర్చన చేయించి బాబు పేరు మీద వచ్చాను. అండ్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి, చిన్న గుడి. వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినాక చిత్తారమ్మ గుడికి కూడా వెళ్ళాను. అసలు ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. శుక్రవారం కదా ఈరోజు, చాలామంది ఉన్నారు. అమ్మవారు అయితే కలకలలాడిపోతున్నారు అనమాట, చాలా బాగుంది. అసలు చూడగానే అట్లా మనసుకి హత్తుకుపోతుంది అనమాట పచ్చగా ముఖంతో. అండ్ ఇటు సైడ్ అయితే రాహుకాల దీపాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ ఫ్రైడే ఇట్లా ఒక 9 వారాలు కానీ 5 వారాలు కానీ ఇట్లా వాళ్ళకి ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు మొక్కుకుంటారనమాట. సో మన ఛానల్లో కూడా రాహుకాల దీపాలు ఎట్లా పెట్టాలో అనేసి ఒక వీడియో ఉంది, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దానికి 3 lakhs మంది చూసారనమాట, వ్యూస్ మంచిగా వచ్చాయి. సో ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను లింక్. ఇట్లా అందరూ రాహుకాల దీపాలు పెట్టుకుంటారు, అంటే ఒక సైడ్కి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట టెంపుల్లో. నేనైతే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని హారతి తీసుకుని అక్కడే కూర్చొని అర్జునకృత దుర్గా స్తోత్రం ఇంకా లలితా సహస్రనామం కూర్చొని ఆ స్తోత్రాలు చదువుకొని వచ్చేసాను అనమాట ఇంటికి. సో ఆ టైంకి నాకు బాగా ఆకలేస్తుంది. రాత్రి వేసిన రొట్టె తింటున్నా, రాత్రి వేసిన రొట్టె. అండ్ ముందు వీడియోలో చూపించాను కదా ఇదేంటి తోటకూర వేసిన, సో ఆ తోటకూర ఈ రొట్టె దీంట్లో మజ్జిగ కూడా వేసుకొని ప్లస్ ఉల్లిపాయలు, క్రేజీ కాంబినేషన్ కదా. సో మా రాయలసీమ వాళ్ళం అంటే ఇంతే, ఎటువంటి కాంబినేషన్స్ లేకుండా ఏది పెడితే అది తింటాం అనమాట. ఇలా రొట్టెలో మజ్జిగ వేసుకొని అండ్ తోటకూర ఉల్లిపాయ వేసుకొని తిన్నాను అనమాట. కడుపు నిండా అనిపించింది. ఎట్లాగో మనకి రైస్ కాకుండా ఈ రొట్టెతో అంటే మిల్లెట్స్తో తిన్నప్పుడు ఎక్కువ మనకి పొట్ట ఫుల్గా అనిపిస్తుంది అనమాట, ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. ఈ మజ్జిగలో రొట్టె పెట్టుకొని తినడం అంటే రొట్టె గట్టిగా అయిపోయి ఉంటుంది కదా, సో అందుకనేసి మజ్జిగ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, ఈజీగా తినేసేయచ్చు అనేసి చాలా బాగుంది ఈ టేస్ట్ అయితే. ఇట్లా మేము క్రేజీ కాంబినేషన్స్ తినాలబ్బా ఒక్కొక్కసారి. ఇట్లా కూడా అన్నీ ఒకటే అంటే రోజు ఒకటే మాదిరి రిచ్ లాగా కాకుండా ఇలా కూడా తింటూ ఉండాలన్నమాట. సో నేను వేసుకున్న చైన్ చాలా బాగుంది కదండి, ముత్యాలది. ఇది వచ్చేసి మన ఆన్లైన్ పేజ్లోనే తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది. అండ్ మీకు ఎవరికైనా కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మెసేజ్ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, కావాలనుకుంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కెంపులు పచ్చలు వచ్చాయి అండ్ కింద ముత్యాలు వచ్చాయి, చాలా బాగుంది క్వాలిటీ కానీ అండ్ ఫినిషింగ్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. వేసుకున్నా కూడా చాలామంది
అడిగారు నన్ను, చాలా బాగుంది అక్క, చాలా బాగుంది, గోల్డ్దా అని. కాదండి 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పాను అనమాట. సో ఇంకా అన్నం తిన్నాక యాజ్ యూజువల్గా వర్షం పడేలాగా అనిపిస్తుంది, వెళ్ళి బట్టలు తీస్తున్నాను. సో ఎక్కువ నాకైతే ప్లెయిన్ శారీసే ఇష్టము. సో మళ్ళీ మార్నింగ్ ఎల్లోది కట్టుకునేనా కదా, ఇప్పుడు గ్రీన్ అనమాట. సో చాలా ప్లెయిన్ శారీసే నాకు ఎక్కువ ఇష్టం, వేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ప్లెయిన్ శారీస్ కాస్ట్ అంతే పడతాయి, నార్మల్ శారీస్ కాస్ట్ అంతే పడతాయి. కానీ ఎందుకో ప్లెయిన్ శారీస్లో కొంచెం రిచ్ లుక్ అనేది వస్తుంది. సో అట్లనేసి నాకు ఎక్కువ ఇష్టము. ఎక్కువ కొంచెం ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ విత్ ప్లెయిన్ శారీస్ వేర్ చేస్తూ ఉంటాను అనమాట. అలా ఇంకా బట్టలు తీసేసి మడత పెట్టేసుకుని కాసేపు నిద్రపోయి మళ్ళీ లేచి కుట్టి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా బ్లౌజెస్, 2 బ్లౌజెస్ అయితే కుట్టాను. అండ్ ఇటుపక్క మొత్తం ముందు రోజు కూడా వేయలేదు బట్టలు. సో చాలా బట్టలు ఉండిపోయినాయి, అందుకనేసి మొత్తం అన్నీ తీసేసి ఇవన్నీ ఏ రోజు ఆ రోజు మడత పెట్టుకుంటేనే, లేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ మనకే బ్యాండ్ పడుతుంది అనమాట. అందుకనేసి ఏ రోజు ఆ రోజు మడత పెట్టుకుంటే ఏమవుతుందంటే ముడతలు లేకుండా ఉంటాయి బట్టలు, ప్లస్ మనకి పని కూడా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మనం చేసుకోవాల్సిన పనే కదా. తర్వాత సాయంత్రం అట్లా వాకింగ్కి పోయి వచ్చి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాను, వచ్చేసింది. ఇంకా ఇంట్లో ఏమో నేను ఒక్కదాన్నే ఉన్నా, ఇంకా ఎవ్వరు రాలేదు, కాలేజ్ నుంచి పాప రాలేదు. అండ్ నాని వచ్చిన తర్వాత వాడు 5:30కే వచ్చి ఇంకా కల్కి సినిమాకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అటించి అటే రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వస్తామని చెప్పాడు అనమాట. ఇంకా మా ముగ్గురికి మాత్రమే బుక్ చేసాము. ఫ్యామిలీ ప్యాక్ చేస్తే అది మొత్తం మేము ముగ్గురం తినంగా మరుసటి రోజు ఇంకా ముగ్గురికి మిగిలిందనమాట. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వేడి చేసుకొని తిన్నాం. సో ఇందులో కృతంగా రెస్టారెంట్ నుంచి బుక్ చేసుకున్నాము. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఇంక ఇంట్లో ఏంటంటో ఆ కర్రీస్ అవి ఇస్తారు కానీ అస్సలు మనం వాడము, దాంట్లో గోంగూర ఒకటే తిన్నాము. అండ్ ఇంకా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ, చికెన్ డ్రమ్ స్టిక్స్ స్టార్టర్స్ ఉంటాయి కదా అవి ఆర్డర్ చేసాము. సో ఇది ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. అండ్ ఇందులో వచ్చిన షేర్వా కానీ గోంగూర, ఇంకా ఆనియన్స్, లెమన్ ఇవి వస్తాయి కదా. అండ్ ఇంకా పెరుగు చట్నీ, ఇది ఒక పెరుగు చట్నీ నా ఉట్టి మజ్జిగ అట్లా దాంట్లో పోసి ప్యాక్ చేసినారనమాట. మనం ఇంట్లో చేస్తేనే ఎట్లయినా పెరుగు చట్నీ సూపర్గా కమ్మగా ఉంటుంది. అండ్ వాళ్ళు ప్యాక్ చేసింది మాత్రం పుల్లగా ఉంటుంది అనమాట, ఎప్పుడు చేసి పెట్టుంటారు కదా. ఇప్పుడైతే బిర్యానీ గుమగుమలు ఆడిపోతుంది. నేనైతే వెయిట్ చేస్తూనే ఉన్నా వాళ్ళు వస్తారని. 6:30కే వచ్చిందనమాట, వీళ్ళు వచ్చిందేమో 7:30. అప్పటికి అసలు ఇంట్లో నేను సీరియల్స్ చూస్తూ ఉన్నా, వాసన వస్తూ ఉంది. ఒక పక్క అయితే చెయ్యి లాగేస్తుంది ఓపెన్ చేద్దామా అని, కానీ వాళ్ళు వస్తారు కదా అని అలాగే ఉన్నాను, వెయిట్ చేశాను. లాస్ట్కి అయితే ఇంకా ఓపెన్ చేసేసి కానిచ్చేసామన్నమాట చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. సో ఇదండి వ్లాగ్. థ్యాంక్ యూ.